హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ బాను. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రెసెంట్ నేను 1 మంత్ హాలిడేస్ లో ఉన్నాను అనమాట. అందుకని చెప్పి నా ఫేస్ అంతా హ్యాపీగా గ్లోతో మెరిసిపోతుంది. సో నేను చేసే జాబ్ లో నాకు మెయిన్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటంటే సమ్మర్ లో పిల్లలతో పాటు నాకు కూడా హాలిడేస్ వస్తాయి అనమాట. వాళ్ళంతా రావు, 2 months రావు, బట్ అట్లీస్ట్ మినిమం 29 to 30 days, మినిమం 1 month హాలిడేస్ అయితే విత్ పెయిడ్ ఉంటాయి. సో ఎట్ ప్రెసెంట్ నేను హాలిడేస్ లో ఉన్నాను. హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 days కి తీసిన వ్లాగ్ అనమాట. సో 4:35కి లేచే అలవాటు ఉన్న నాకు 7:30 or 8కి వితౌట్ అబ్జెక్షన్, ఏ అబ్జెక్షన్ లేకుండా 7:30-8కి లెగవచ్చు అనమాట ఇప్పుడు. అండ్ మంచి సన్ రైజ్ పడతా ఉంటాయి మా చిన్న బెడ్రూమ్ లోకి, స్మాల్ బెడ్రూమ్ లోకి. సన్ రైజ్ వచ్చినప్పుడు మెలకు వస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే అలా ఉందన్నమాట నా మార్నింగ్ అనేది. సో ఇక్కడ నేను బాల్కనీలో ప్లాంట్స్ అన్ని రీపాట్ చేద్దాము అని చూస్తున్నాను అనమాట. ఈ సమ్మర్ లో ఒక 3 leaves ఉన్నప్పుడు ఈ రబ్బర్ ప్లాంట్ ని ప్లాంట్ చేశాను. సో ఇప్పుడు అది ఆల్మోస్ట్ దగ్గరగా ఇంకొంచెం అయితే కనుక నా హైట్ అవుతుంది. సో బాగా చిన్నగా ఉన్నప్పుడు ఆ కుండీ సరిపోయింది, బట్ ఇప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. క్లీన్ చేసేసి రీపాట్ చేద్దాము, కుదిరితే ఈ రోజు అని అనుకుంటున్నాను, కుదరకపోతే చూడాలి. మార్నింగ్ ఎలా ఉన్నా సరే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒకసారి నాకున్న మొక్కలంతా ఒకసారి చూసుకోవడం అనేది నాకు బాగా అలవాటు. సో బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా, మార్నింగ్ కార్యక్రమాలు ఉంటాయి కదా, గ్రీన్ టీ, మిల్క్, ఇడ్లీ, చట్నీ ఇలాంటివన్నీ చేస్తూ మధ్యలో నిన్న క్లీన్ చేసిన గిన్నెలు సర్దుకోవడం, వాషింగ్ మిషన్ లోడ్ చేసుకోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. ఈ సమ్మర్ లో నేను చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే స్టార్టింగ్ లోనే కుండ తెచ్చుకున్నాను. సో మట్టి కుండ తెచ్చుకున్నాను. సో ఫ్రిడ్జ్ తో పని లేదు, బాటిల్స్ ఫిల్ చేసే పని లేదు, మళ్ళీ ఆ బాటిల్స్ క్లీన్ చేసే పని లేదు. అవి ఎక్కువ కూలింగ్ ఉంటే నిహాల్ తాగుతాడేమో, కోల్డ్ అవుతుందేమో అన్న భయం లేదు. సో కుండలో అయితే అసలు నో అబ్జెక్షన్ అనమాట. ఎన్ని తాగినా ఎలా తాగినా ఏం కాదు. సో అదొక మంచి పని చేశాను. చాలా చల్లగా హాయిగా ఉంటున్నాయి నీళ్ళు అయితే. సో నాకు హాలిడేస్ ఉంటే మాత్రం, నేను కొంచెం ఫ్రీగా ఉంటే మాత్రం నిహాల్ అట్లీస్ట్ 1 or 2 hours తనతో ఆడాలంటాడు. మా ముగ్గురం కలిసి ఏదో ఒకటి ఆడాలంటాడు అనమాట. మినిమం 1 hour ఖచ్చితంగా ఆడినాక అసలు వదిలిపెట్టాడు. సో ఒక 1 hour అలా యూనో కార్డ్స్ ఆడేసేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆ టైంకి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సో పైన డస్టింగ్ చేసుకొని ఇల్లంతా సర్దడం, గిన్నెలు కడగటం, సో బట్టలు ఉన్నాయి కదా లోడ్ చేశాను కదా వాటిని ఆరేయడం ఇలాంటివన్నీ చేసేసి, సో ఈ రోజు 11:30కి సత్యనారాయణ స్వామి వ్రతంకి పైన అపార్ట్మెంట్ లోనే ఉందన్నమాట. సో అందరం 11:30కి వెళ్దాం అనుకున్నాము. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఆ శారీ కట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది వెళ్ళాలి. అదనమాట ప్రస్తుతానికి ప్లాన్.
15 years అవుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని. సేమ్ అదే బ్లౌజ్ ఇప్పటికి కూడా ఎగ్జాక్ట్ గా అలానే సరిపోతుంది. గాడ్స్ గ్రేస్. చాలా మందికి మన లేడీస్ లో ఉన్న ప్రాబ్లము టచ్ వుడ్ గాడ్స్ గ్రేస్ వల్లే అనుకుంటాను. నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా మేబీ నేను వెయిట్ పుట్టాను అవ్వకపోయి ఉండొచ్చు, లేదంటే లిటిల్ హెల్త్ కాన్షియస్నెస్ ఎప్పుడు ఉండడం వల్ల, లిటిల్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నాకుంటూ నేను ఎప్పుడు చేసుకోవడం, నాకు టైం కేటాయించుకోవడం వల్ల మేబీ నా వెయిట్ అప్పుడు కంట్రోల్లో ఉంటుందేమో అని నేను అనుకున్నాను. అస్సలు వెయిట్ పుట్టాను అవ్వలేదు అప్పటికి ఇప్పటికీ అనను, చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. బట్ ఈవెన్ దో ఆ బ్లౌజెస్ అనేవి కొంచెం ఫిట్ అవుతున్నాయి. 50% ఆఫ్ ద బ్లౌజెస్ స్టిచ్చెస్ ఇప్పకుండా కూడా ఇప్పటికీ ఫిట్ అవుతున్నాయి. దానికి నేను చాలా చాలా హ్యాపీ అనమాట. సో మనం అయితే ఇక్కడ వ్రతం దగ్గరకు వచ్చేసాము. వ్రతం ఫైనల్ గా కథ దగ్గరకు వచ్చింది అనమాట. నేను భోజనం చేసేసి మా హస్బెండ్ కి తీసుకొని వచ్చాను. మా హస్బెండ్ వచ్చినప్పుడు అప్పుడు పైన భోజనం చేయలేదు, తనకి మీటింగ్ ఉందన్నారు. సో తినకుండా వచ్చేసారనమాట. సో నేను తినేసేసి తీసుకొని వచ్చాను. 3కి వచ్చాను అనమాట. సో 3కి వచ్చిన తర్వాత మేము సాటర్డే ఊరు వెళ్దాం అనుకున్నాము, బట్ అది 2 days ముందే ప్రీపోన్ అయింది. సో ఈ రోజే వెళ్తున్నాము. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాను. 7k బస్సు 6:30కి స్టార్ట్ అవుతున్నాం అంటే. సో 3 to 5 నేను బట్టలు వేసాను అన్నాను కదా మార్నింగ్ మిషన్ లో. సో అవి తెచ్చి మడత పెట్టేసేసి మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. 3 to 5:30 అలానే సరిపోయింది అనమాట. సో ఈ ప్యాకింగ్, ఇల్లు సర్దుకోవడం ఇది సరిపోయింది. డిన్నర్ కూడా ప్యాక్ చేస్తాను ఇప్పుడు, బట్ ఈసారి కుదరలేదు. అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం, అనుకోకుండా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. సో లెట్స్ ప్యాక్ ఫర్ ద ఫస్ట్ ట్రిప్ ఇన్ దిస్ హాలిడేస్. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఎందుకో చాలా టైర్డ్ గా అనిపించింది. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో దానివల్ల అనుకుంటా. ఈవెన్ బెంగళూరులో కూడా ఆఫ్టర్నూన్ 3 to 5 అలా వేడిగానే ఉంటుంది. సో చాలా చాలా టైర్డ్ గా అనిపించింది. కొంతసేపు కూర్చోవాలనిపించింది కానీ అస్సలు టైం లేదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉన్న మొక్కలు కొన్నైనా సరే చాలా చాలా ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట. పాట్ లో ఏంటంటే మనం 2 times అట్లీస్ట్, సమ్మర్ స్టార్ట్ అయితే 2 times అట్లీస్ట్ వాటర్ పోయాలి, లేదంటే వెంటనే ఈవినింగ్ కి అవి వడిలిపోయినట్టు అయిపోతాయి. మట్టిలో అయితే ఒకసారి పోసినా ఇంకా చూసారు కదా అలా ఉంటుందన్నమాట. మట్టి చాలా డ్రైగా అయిపోతుంది. 2 times పోస్తేనే మొక్కలు ఫ్రెష్ గా ఉంటాయి, లేకపోతే 1 or 2 days లోనే మొత్తం అన్ని చనిపోతాయి అన్నమాట. సో
మా దగ్గరలో బ్రదర్ ఉంటారు, సో వాడికి చెప్పి ఇన్ఫార్మ్ చేసేసి ఫిష్కి ఫుడ్, కొన్ని ప్లాంట్స్కి ఇలా వాటర్ పోయమని చెప్పి వెళ్ళామన్నమాట. ఎందుకంటే 4-5 days వెళ్తున్నాము. 7కే బస్ అన్నాం కదా, సో షార్ప్ 7-7:05కే బస్ వచ్చేసేసింది. మూవీ కూడా చూస్తూ సో అలా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో ఈ బ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. టిల్ దెన్ బాయ్ బాయ్, సాయినారా.